ప్రకృతిలో దేవుడిని చూసుకోవడం, పచ్చదనంలో భగవంతుడిని ఆరాధించడం భారతీయ సాంప్రదాయమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వినాయక చవితి, స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ను కలిశారు. ఇక వినాయక చవితి, స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా విత్తనాలతో రూపొందించిన మట్టి గణపతి, జాతీయ జెండాలను ఆయనకు అందజేశారు. దైవభక్తి, దేశభక్తిని మిళితం చేస్తూ పర్యావరణ హితంగా ప్లాంట్ ఏ ప్లాంట్ సంస్థ చేసినటువంటి ఆలోచన చాలా బాగుందన్నారు పవన్. ఈ ఆలోచన సమాజ హితంగా ఉందన్నారు. పర్యావరణానికి ఉపయోగపడే ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలని, 15 ఆగస్టు రోజున ప్లాస్టిక్ జెండాలు వాడవద్దు, పర్యావరణ హితమైన జెండాలు మాత్రమే వినియోగించాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ ప్లాంట్ సంస్థ నుంచి కురు అమర్నాథ్ గారు, దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా ఈ ఆగస్టు 15 దినోత్సవానికి జెండాలు ఇలాంటివి వాడుతూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా ఉన్నాయి. వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తుంది. అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల పూజ ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్తలు అవనీష్ కాంత్, సిద్ధార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సముద్ర వనరుల వినియోగం, బ్లూ ఎకానమీ ప్రాజెక్టు అమలు అంశంపై చర్చించారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టు అమలుకు వరల్డ్ బ్యాంక్ అందిస్తున్న ఆర్థిక, సాంకేతిక సహాయాలను బ్యాంకు ప్రతినిధులు పవన్కు వివరించారు. అదే తరహాలో ఈ ప్రాజెక్టును ఏపీలో కూడా అమలు చేసేందుకు అనుకూలతలను ఆయన వారికి వివరించి వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇందుకు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు చాలా సానుకూలంగా స్పందించారు.